naka dama 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 naka naka dam dam naka naka dama 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 naka naka boom boom searchలోన boom మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తె కొంచుందా నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా
tum ta chuk tum ta chuk tum ta tum ta tum రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు కళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాక కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సామకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు కళ్ళకి నవ్వులు విసిరేసి Soy una chica solitaria. Oh, bastava. మీటి పిల్లను ముద్దు గుండిలో కన్నులార చూసుకోరా నిన్ను నచ్చుకుందిరో నువ్వే కావాలందిరో వచ్చి వాలిపోరా లైఫ్ ఏమో నిన్ను చూపలే పండగేనే what more can I say listen baby yeah let's go చలో హే రా వస్తావా అడిగింది ఇస్తావా ఓయ్ ఏం రా వస్తావా అడిగింది ఇస్తావా దేవుడా తిరుమల దేవుడా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా తిరుమల దేవుడా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టర్రా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టర్రా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే మన డీజే స్టార్ట్ అయ్యి 50 ఎపిసోడ్స్ అవుతుంది 12 కంటెస్టెంట్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు మనం 4 కంటెస్టెంట్స్ కి వచ్చేసాం ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు విన్ అవుతారో నాకైతే చాలా టెన్షన్ గా ఉంది బట్ ద విన్నర్ విల్ విన్ ద డీజే టైటిల్ అండ్ 75 lakh rupees జడ్జెస్ మనం 50 ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకొని డీజే గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది సో హౌ డు యు ఫీల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ చాలా ఎదురుగా చూస్తున్నాను పర్ఫార్మెన్సెస్ కి గ్రాండ్ ఫినాల్లో ఎంత బాగా పర్ఫార్మెన్సెస్ అవుతాయని యా దట్స్ ఇట్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది కంటెస్టెంట్స్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ లీడర్స్ అండ్ డూ వెల్ అండ్ మే ద బెస్ట్ వన్ విన్ థాంక్యూ సో మచ్ అండ్ తరుణ్ మాస్టర్ యా ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది కంటెస్టెంట్స్ మే గాడ్ బ్లెస్ యూ బాగా చేయండి సూపర్ గా చేయండి సో శేఖర్ మాస్టర్ యాక్చువల్గా ఈ గ్రాండ్ ఫినాలే కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే మామూలుగానే పర్ఫార్మెన్సెస్ అంత బాగా చేస్తుంటే ఫినాలేలో ఇంకెంత బాగా చేస్తారో చూడాలని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆల్ ద బెస్ట్ టు ఆల్
సినిమా చూసినట్టు అనిపించింది. పేలిపోయిందిరా. శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవ అందెల వన్నెల వైఖరితో హ్యాట్స్ ఆఫ్ వర్షి. సో జడ్జెస్, మన గ్రాండ్ ఫినాలే ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎన్ని రౌండ్స్ ఉండబోతున్నాయి, ఎలిమినేషన్ ఎలా జరగబోతుంది? గ్రాండ్ ఫినాలేలో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 రౌండ్స్ అయ్యాక ఎలిమినేషన్ అయిపోతుంది. లాస్యా టీం నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు, రవి టీం నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు. మిగిలేది 2 కంటెస్టెంట్స్ ఇంకొక 2 రౌండ్స్ పర్ఫామ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి షూట్ అవుట్ రౌండ్, సెకండ్ వచ్చేసి ఫైనల్ సాంగ్. సో ఆ 2 పర్ఫార్మెన్సెస్ చూసాక బాగా ఎవరు చేస్తే అది డీజే. సో మన జడ్జెస్ చెప్పినట్టు ఈ గ్రాండ్ ఫినాలేలో 4 రౌండ్స్ ఉండబోతున్నాయి. అండ్ 2 రౌండ్స్ తర్వాత రవి టీం నుంచి ఒకళ్ళు అండ్ లాస్యా టీం నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో మిగిలిన 2 పార్టిసిపెంట్స్ థర్డ్ అండ్ ఫోర్త్ రౌండ్ లో ఫైట్ చేస్తారు. బట్ ఓన్లీ 1 పర్సన్ విల్ బి ద టైటిల్ విన్నర్ ఆఫ్ డీజే. అండ్ మన గ్రాండ్ ఫినాలేలో ఒక గ్రాండ్ సెలబ్రిటీ రాబోతున్నారు. చేతుల మీదుగా మన డీజే టైటిల్ ఎవరు గెలుచుకుంటారో చూడాలంటే we'll have to begin the show. సో గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రవి और లాస్యా ఎవరు పంపించబోతున్నారు? గ్రాండ్ ఫినాలేలో ఓపెనింగ్ ఎలా ఉండాలి, ఓ రేంజ్ ఉండాలి కదా. అందుకే ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ తీసుకుని ఒక వెరైటీ హెయిర్ స్టైల్ తోని అభిజిత్ చేస్తున్నాడు. ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నాడు అభిజిత్ ఫ్రమ్ రవి స్టీల్.
Agumba heya zumba he, agumba heya zumba he, agumba heya, hi go heya, zumba he, agumba heya zumba he, agumba heya zumba he, agumba heya, hi go heya. సో మన గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూసేసాం ఫ్రమ్ అభిజిత్ అండ్ ఐ లవ్డ్ ఇట్ ఫుల్ జంగ్లీ అవతార్ టీమ్. హౌ డు యు లైక్ ఇట్ సదా? సినిమా చూసినట్టు అనిపించింది. బిగినింగ్ వాళ్ళు వచ్చేది ఐ డోంట్ థింక్ ఏ సిరీస్ ఆఫ్ డి వుడ్ హ్యావ్ సీన్ అన్ ఎంట్రీ లైక్ దాట్. అంటే అక్కడ నుంచి డాన్సర్స్ అందరూ వచ్చారు. ఆ థాట్ చాలా బాగా నచ్చింది నాకు. సో డాన్సర్స్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మంచి అటెంప్ట్ కుమార్. సెటప్ గానీ వాళ్ళ గెటప్ గానీ వాళ్ళు వచ్చేది వాళ్ళ అగ్రెషన్ బాడీలో ఫ్రీ స్టైల్స్ చేసినప్పుడు డాన్సర్స్ అంటే పర్టికులర్ గా మూవ్మెంట్ కాకుండా మామూలుగా అది ఓన్ గా చేస్తున్నారు కదా, అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఆ అగ్రెషన్ ఆ వైల్డ్నెస్ కావాలి కదా, అది బాగా వచ్చింది. ఫ్లాస్ ఉన్నాయి అంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి అ ఫ్లాలెస్ యాక్ట్, అది అవ్వలేదు. అభిజిత్ చాలా బాగా చేశారు. ఇంకా ఇట్ వుడ్ హావ్ బీన్ లాట్ మోర్ బెటర్ బికాస్ సౌండ్ ట్రాక్ మీరు చాలా బాగా తీసుకున్నారు. కానీ సమ్మర్ సాల్ట్స్ ఉన్నాయి కదా ఎయిర్ లో మీరు చేసే, అది 1, 2 అంతవరకు చాలా బాగా అనిపించింది. తర్వాత అది ఎక్కడైనా కొంచెం రెపిటేటివ్ అయినట్టు ఫీల్ అయింది. కానీ ఇట్ వాజ్ అ నైస్ యాక్ట్. అంటే గ్రాండ్ ఫినాలేకి కావాల్సిన గ్రాండ్ గా మీరు ఓపెన్ చేశారు. సో వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. తరుణ్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది అభిజిత్ పర్ఫార్మెన్స్? ఇటువంటి క్యారెక్టర్స్ వచ్చి మనకి ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ అవతార్ నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు కొంచెం రౌద్రంగానే ఉంటారు. ఈ పర్ఫార్మెన్స్ ఈ కొరియోగ్రఫీలో వచ్చి రౌద్రం కొంచెం ఎక్కువైంది. అందుకే ఆ అక్రోబాటిక్స్, ఆ పల్టీ, తర్వాత ఒక బ్లాక్ విల్లన్ వాడిని చంపి ఆ రౌద్రం ఒకే స్టైల్లో పోయింది. సో నాకు ఆ రౌద్రం ఆ రఫ్నెస్ ఎక్కువ కనిపించింది. బట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్, గుడ్ కొరియోగ్రఫీ. మేకప్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ తరుణ్ మాస్టర్. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? మేకప్, హెయిర్ స్టైల్ అదిరిపోయింది. రాజు సార్. రాజువేనా? ఓ ఇంకెవరులే, రాజువేగా. అది నాకు ఇంకా బాగా నచ్చింది అంటే ఆ స్మోక్ వచ్చిన తర్వాత అభిజిత్ పై నుంచి దూకాడు కదా, అంటే ఎక్కడికి వెళ్ళాడు తెలియదు, స్మోక్ లోపల కిందకి వెళ్ళినట్టు అంటే ఆ ఫీల్ వచ్చింది. ప్లస్ బాయ్స్ పడుకొని లెగ్స్ తో చేశారు కదా, అమేజింగ్. అదే చెప్పినట్ట ఎక్కువ జంప్స్, పైనుంచి ఎక్కువ దూకటాలు, అదే ఎక్కువ అయిపోయింది. అంటే యాక్చువల్లీ ఈ గెటప్ కి ఎక్కువ అలాగే ఉండాలి, కానీ ఫైనల్స్ కదా డాన్స్ కొంచెం తగ్గి అవి ఎక్కువ అయినట్టు అనిపించింది. అదొకటి చూసుకోండి. కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. అండ్ రవి, అభిజిత్ పర్ఫార్మెన్స్ నీకు ఎలా నచ్చింది? జడ్జెస్ చెప్పినట్టు నేను కూడా కొంచెం ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఉంటుందేమో, ఈ సెటప్ చూసి ఇంకా బాగుంటుందేమో అనిపించింది. కానీ ఇక్కడ కొంచెం 1-2% తగ్గినట్టు అనిపించింది. బట్ దేర్ ఇస్ ఆల్వేస్ ద నెక్స్ట్ ఛాన్స్. అండ్ ఫైనల్ వచ్చాడంటే అభిజిత్ వాళ్ళు ఆ టాలెంట్ ఉంది అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో చూపెట్టుకుంటాడు. సో అండ్ మనకి ఇప్పుడు 2 contestants ఉన్నారు. We have elimination next. So what do you think అభిజిత్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి to come into the finals? చాలా మంది చెప్తే షాక్ అవుతారేమో, కానీ డీజే టైటిల్ గెలుచుకోవడానికి వర్షిని అంటారు, తరుణ్ అంటారు, చరణ్ అంటారు, అభిజిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ వాళ్ళ ముగ్గురు కంటే నాకు ఎందుకు అభిజిత్ వాళ్ళ స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు. ఐ డోంట్ నో. ఐ మీన్ నేను తరుణ్ పర్ఫార్మెన్స్ చూసినాక కూడా ఈ మాట చెప్తున్నాడో తెలియదు నాకు. తరుణ్ పర్ఫార్మెన్స్ చూడాలి నా సైడ్ నుంచి. బట్ అభిజిత్ వెరీ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. తను ఒక అద్భుతమైన డాన్సర్, అందరికి తెలుసు. ఇవాళ డీజే టైటిల్ కూడా సొంతం చేసుకుంటే నేను మాత్రం అదొక సర్ప్రైజ్ లాగా ఫీల్ అవ్వను నేను, ఎందుకంటే నాకు తెలుసు గెలుచుకోవచ్చు అనే టాలెంట్ ఉందని. సో ఆల్ ది బెస్ట్ అభిజిత్. ఐ మీన్ ఇట్స్ యువర్ టాలెంట్ నౌ. ఓకే, సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. సో అభిజిత్ పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ ఎంత స్కోర్స్ ఇస్తారో చూద్దాం. తరుణ్ మాస్టర్, యువర్ స్కోర్ ఫర్ అభిజిత్ 8.5. సదా మీరు అభిజిత్ కి ఇచ్చే స్కోర్ 9. శేఖర్ మాస్టర్, మీ పాయింట్స్ ఫర్ అభిజిత్ 8.5. సో లాస్ట్ ఇయర్ రవి టీమ్ నుంచి పర్ఫార్మెన్స్ చూసేసావు. నీ దగ్గర 2 బుల్లెట్లు ఉన్నాయి. ఎవరిని ఫస్ట్ పంపిస్తున్నావు? అదే ఎవరిని ఫస్ట్ పంపించాలో అర్థం కావట్లేదు. యాక్చువల్ గా 2 పర్ఫార్మెన్స్ చూసాను, అద్రిపోయాయి. ఎవరిని ఫస్ట్ పంపిస్తే బాగుంటుంది? రవి నువ్వు చెప్పు, ఎవరిని పంపించను? నువ్వేరా? అందుకే నేను అడగకూడదు. ఇద్దరు ఉన్నారు, ఎవరైనా ఒకరు పంపి. నన్ను అడుగుతుంది దానికి. ఈ రోజు ఏదో బాగున్నావు కదా. అయితే అభిజిత్ పర్ఫార్మెన్స్ కి వర్షిని పంపి. వర్షిని పంపించాలా? అయితే డెఫినెట్ గా నా టీం నుంచి వచ్చేస్తున్నాడు చరణ్ తేజ్. ప్లీజ్ వెల్కమ్ చరణ్ తేజ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్.
వలచేనే ముద్దిమ్మంటూ నిన్నే వలచేనే This is where we fight! ఇరుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే పూజించే యంత్రుడు వాసనకొచ్చాడు మన మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు నువ్వుకే అందరి అందం చూడాలనుకున్నాడు కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు I know నీ చెవిలో I love you కోరేదా I know నీ చెవిలో I love you కోరేదా సో సదా ఫస్ట్ మీరే చెప్పండి, హౌ డు యు లైక్ చెర్రీ సూపర్ పర్ఫార్మెన్స్? ఏం చెప్పాలి, బ్లాంక్ అయిపోయాను నేను, నిజంగా బ్లాంక్ అయిపోయాను. చెర్రీ నువ్వు ఏదైనా చేసేస్తున్నావు ఇప్పుడు. యాక్చువల్ గా అది చూశాను ప్రాపర్టీ క్యూబికల్ స్క్వేర్, నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే లోపల వెళ్ళి బయట వెళ్ళి మడిచిపోవడానికి చాలా స్కోప్ ఉంటుంది ఇటువంటి పర్ఫార్మెన్సెస్ లో, కానీ చెర్రీ ఎక్కడ లేదు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే మేము ఇక్కడ భయపడ్డాం. నిజంగా ఏమైంది చెర్రీ, ఎందుకు అంత ఇదిగా ఉన్నావు? ఉన్న ఎనర్జీ అంతా సాంగ్ లో పెడితే లాస్ట్ లో ఇట్లా అవుతాం మేము. సైతేజ్ చెర్రీ పర్ఫార్మ్ చేసినప్పుడు అంటే నేను ఆలోచిస్తున్నాను, ఇది ఫైనల్స్ అయ్యాక ఏదైనా రిజల్ట్స్ ఏమి అయినా సరే చెర్రీ షుడ్ కంటిన్యూ హిస్ ట్రైనింగ్ విత్ సైతేజ్. సైతేజ్ మీరు రేపు బిజీగా అవుతారు, వేరే కంటెస్టెంట్ వస్తారు, మీకు రమ్మంటారు, కానీ మీరు కూడా చెర్రీకి, ఎందుకంటే ఆ చెర్రీకి గ్రోత్ వచ్చింది. సో ఆ గ్రోత్ నిజంగా అదృష్టం ఇది చూడడానికి. సో ప్లీజ్ కంటిన్యూ యువర్ ట్రైనింగ్ చెర్రీ. సైతేజ్ కి ఎప్పుడు వదలకూడదు. ఇప్పుడు ఏదైనా అటెంప్ట్ చేస్తే పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది చెర్రీది. సూపర్ గా అనిపించింది నాకు. గైస్ కీప్ ఇట్ అప్, సూపర్. థాంక్యూ మ్యామ్. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది మన చెర్రీ పర్ఫార్మెన్స్? చెర్రీ పేలిపోయిందిరా. He's gonna be a mega star. He's gonna be a
ప్రాపర్టీ మీద చేసేప్పుడు నాకు అర్థం కాలే, వాళ్ళు తిప్పుతున్నారు, అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు, ఇటు దూరుతున్నాడు, ఎక్కడ పడతాడో అనుకున్నా. కానీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బాయ్స్ తో చేసింది. బాయ్స్ సూపర్. సాయి తేజ్ కొరియోగ్రఫీ గురించా మ్యాజిక్ బయటకు వచ్చింది, చాలా బాగుంది సాయి తేజ్. థ్యాంక్ యూ సార్. నాకేంటంటే ఇది ఫైనల్స్ ఇంకా అవ్వకుండా ఇంకా కంటిన్యూ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. గాడ్ గ్రేస్. ఎలాగో నెక్స్ట్ డి జూనియర్స్ 2 స్టార్ట్ అవుతుంది, ఇంకా మంచి డాన్సర్స్ ఉన్నారు. ఎవరైనా డాన్సర్స్ కావాలనుకుంటే మార్చి 7th 8th ఆడిషన్స్ అన్నపూర్ణ స్టూడియోలో హైదరాబాద్ లో. ఎక్కడైనా మన ఏపీలో గానీ ఇండియాలో ఎక్కడైనా, చెన్నై ఉండొచ్చు, బెంగళూరు, మహారాష్ట్ర, బాంబే, ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఆడిషన్ ఇవ్వచ్చు. మంచి డాన్సర్స్ ఉన్నారు ఎక్కడైనా, ఎందుకంటే మీరు డి జూనియర్స్ చూస్తున్నారు, ఇంత మంచి మంచి డాన్సర్స్ దొరికారు. మీరు మంచి డాన్సర్స్ గా వచ్చి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే ఆడిషన్ కు రండి, వచ్చి పర్ఫార్మెన్స్ చేయండి. సో ఏ కొరియోగ్రాఫర్ ఈ ఛాన్స్ వదులుకోడు. సో అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్ 7th and 8th of March. Please come and give your auditions for DJ2. తరుణ్ మాస్టర్, మీ కమెంట్స్ ఆన్ చెరీస్ పర్ఫార్మెన్స్. క్లాస్ ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి, బాగా చదివి బాగా రివిజన్ చేసి కరెక్ట్ గా క్వశ్చన్స్ అంతా ఆన్సర్ చేస్తే స్కూల్లోనే ఫస్ట్. కానీ సాయిను చెరీ వచ్చి స్టేట్ ఫస్ట్ లాగా చేశారు. బాయ్స్ కూడా చేశారు. ఆ వెనకాల క్యూబ్ కోరియోగ్రఫీ చాలా బాగుంది. చెరీ కూడా సూపర్ గా చేశారు. ఇలాగే అన్ని పిల్లలు చదువులో కూడా ఇలాగే స్టేట్ ఫస్ట్ రావాలి. మిగతాది డాన్స్ స్కిన్స్ అంతా ఉంటే మార్చ్ 7th 8th ఇక్కడికి రండి, అన్నపూర్ణ స్టూడియో. దుమ్ము దులపండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. అండ్ సదా చెరీకి మీరు ఇచ్చే స్కోర్. శేఖర్ మాస్టర్, మీ స్కోర్. తరుణ్ మాస్టర్, మీ స్కోర్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ సాయితేజ్. ఓకే, సో మన డీజే ఫినాలేలో రవి టీం నుంచి ఒక పార్టిసిపెంట్, లాస్యా టీం నుంచి ఒక పార్టిసిపెంట్ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ మన జడ్జెస్ సూపర్ గా స్కోర్స్ ఇచ్చేశారు. కానీ ఏదో వెల్తిగా ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. యాక్చువల్ గా మా చెర్రీకి 29.5 వచ్చినా కూడా ఏదో అదుంటే బాగుంటుంది అనిపించింది. అది లేదని ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు కరెక్ట్. వాడికి 29.5, ఈమె 0.5 సెట్ అయింది కదా 30. హలో, ఎవరో 0.5? ఎవరు? నువ్వు సూట్ వేసుకోవడం కాదు, సూట్ అయ్యే మాటలు మాట్లాడాలి. అది కూర్చొని కూడా మాట్లాడచ్చు కదే. దా, నీతో పనుంది. సరే, ఏం కావాలి నీకు ఇప్పుడు? ఫస్ట్ రౌండ్ లో మా చెర్రీ విన్ అయ్యాడు, అది మిస్ అయింది. సో సెకండ్ మా వర్షిని కూడా విన్ అయిపోతుంది. ఓకే, టాస్క్ ఉంటే బాగుంటుందేమో నా ఫీలింగ్. టాస్క్ నేను వద్దంటనా చెప్పు? ఎప్పుడన్నా వద్దన్నా నేనే చేస్తా. అండ్ ఈ డీజే సిరీస్ లో నువ్వు చేసిన టాస్క్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మారి మోగిపోయాయి. ఈ ఫైనల్ కి రవి గారు టాస్క్ ఇవ్వకుండా ఉంటాడా లాస్ట్ కి? నేను కూడా ప్రిపేర్ అయ్యాను నీకోసం. అవునా, ప్రిపేర్ అయ్యావా? సరే, సపోజ్ వర్షిని ఓడిపోయింది, నేను నీకు టాస్క్ ఇవ్వాలి, ఏది ఇచ్చినా చేస్తావా? ఏది ఇచ్చినా. రవి ఆర్ లాస్యా నెక్స్ట్ ఎవరు పంపించబోతున్నారు? లేదు, నేను పంపిస్తాను ఫస్ట్. అదే నన్ను అడిగినా నేను కూడా అదే చెప్పేటోడిని లాస్ట్ టీం నుంచి. ఎందుకు? మా వాడు రెడీ లేడు. అట్లనా? సరే, నా టీం నుంచి వర్షిని వస్తుంది, బట్ చెర్రీ స్టైల్లో చెప్తాడు. చెర్రీ, నా టీం నుంచి ఎవరు వస్తున్నారా? వర్షిని. బాగుంది స్టైల్, అద్భుతంగా ఉంది స్టైల్. అసలు ఎప్పటికీ లేని స్టైల్. చెప్తే అలాగే ఉంటుంది. అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తుంది వర్షిని. ఓకే, సో ప్లీజ్ వెల్కమ్ వర్షిని ఫ్రమ్ లాస్యా స్టీర్. Say. శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి మీద నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట శ్వేతాశ్వముల వాహనుడా విడువకు మురిసిన పాట
తన మోహిని చూపులోన మాండు రాగవేళ పడుతు వాడిని కన్న వీక్షణ పంచదార కాదా కలాయిలా మేఘమాసం క్షణానికో తోడి రాగం చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘల కటిని గిల్లే ఆశగాని ప్రేమల్లో జీవించింది నువ్వు లేక నేలేనే నీ కోసం పిలిచేనమ్మా ఆ చావునే నువ్వు లేక నేలేనే నీ కోసం పిలిచేనమ్మా ఆ చావునే कुछ अंदिदे ए हृदय कुछ अंदिदे कुछ अंदिदे ए हृदय कुछ अंदिदे प्रीति सुवेनु नामीಗ ಭಯವಾಗಿದೆ ನನಗೀಗ ಬರಬೇಡ ಹೋಗು ರಾಕ್ಷಸರೆಲ್ಲರೂ ನಿಂಗೆ ಕಾವಲಿದ್ದರು ನಿನ್ನಾಣೆ ಬರುವೆ ನನ್ನ ಪ್ರಾಣ ಹೋದರು कुछ अंदिदे ए हृदय कुछ अंदिदे कुछ अंदिदे ए हृदय कुछ अंदिदे
वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि Can we have dancers and Bhushan on stage, please? గ్రాండ్ ఫినాలేకి కావాల్సినట్టు గ్రాండ్ గా ఉండేది మొత్తం పర్ఫార్మెన్స్. ఎందుకంటే స్టార్ట్ టు ఎండ్ ఒక రామాయణ ఒక 7 మినిట్స్ ఆల్మోస్ట్ చూపించాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. భూషణ్ చాలా బాగా స్టోరీ టెల్లింగ్ అయింది ఇక్కడ. సీమ్లెస్ గా అంటే ప్రాపర్ డిజైన్ ఎక్కువ వాడకుండా డాన్సర్స్ తోనే మీరు ఫార్మేషన్స్ చేశారు. అది కూడా ఎంత సీమ్లెస్ గా అంటే ఒక్క దాంట్ నుంచి సెకండ్ దీనికి వెళ్ళిన వరకు అసలు తెలియట్లా, అంత సీమ్లెస్ గా వాళ్ళు చేశారు. సూపర్ గా నాకు అనిపించింది. వర్షిణి ఏం చెప్పాలి నీ గురించి? నువ్వు ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక అబ్బాయి లాగా యూనో ఆ బాడీ లాంగ్వేజ్ ఆ గ్రేస్ అంటే రాముడికి కావాల్సినట్టు నువ్వు చాలా బాగా క్యారీ చేసావు. చాలా బాగా నచ్చింది నాకు. ఎవ్రీథింగ్ వాజ్ బ్రిలియంట్. చారియట్ ది చేశారు మీరు, ఆ బాణోది చేశారు, లాస్ట్ లో అది వేవ్ బాయ్స్ తో చేసి అన్ని ఫ్రమ్ స్టార్ట్ టిల్ ఎండ్. I was totally engrossed. I was mesmerized. So I think this was a grand finale act. Superb. శేఖర్ మాస్టర్ మీకేలా నచ్చింది? వర్షిని తన లేడీ అయినా రాముడి గెటప్ వేసి అంటే లేడీస్ యాక్చువల్ గా చేస్తుంటే ఆ ఫిమేల్ టచ్ వస్తా ఉంటుంది అక్కడ, కానీ ఎక్కడా రాకుండా చేసింది. హ్యాట్స్ ఆఫ్ వర్షిని. బాగా నచ్చింది అంటే ఇక్కడ నుంచి బాయ్స్ తను ఇలా తీసుకొని వచ్చి లిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ బాయ్స్ షిఫ్ట్ అయ్యేటప్పుడు తను ఫోజ్ పెట్టింది రాములాగా ఇలా నుంచొని, అలా నుంచొని పడింది. రామాయణం చెప్తా ఫార్ములేషన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అది చాలా కష్టం, అది చాలా డిఫికల్ట్. చాలా బాగా నచ్చింది. సూపర్ బ్యాక్. లాస్యా మాస్టర్ ఇప్పుడు వరకు క్రెడిట్ వచ్చి డాన్సర్స్ కి వర్షన్కి పోయేది. మాస్టర్ ఏం చెప్తారో అది చేస్తారు. కానీ ఈసారి క్రెడిట్ వచ్చి నేను భూషణ్ కి ఇస్తాను. ఎందుకంటే ఎంత చక్కగా ఒక రామాయణం ఫ్యూజన్ లో క్లాసికల్ ను యాడ్ చేశావు. రథం చారియట్ ది, ఆ బోవన్ యారో, ఆ క్రియేటివిటీ. హ్యాట్స్ ఆఫ్ టు యు భూషణ్. పేపర్ చించారు. దిస్ ఇస్ రికార్డ్. భూషణ్ ఆల్ ది బెస్ట్. నిహారిక ఇప్పుడు వరకు నా లైఫ్ లోనే ఫైనల్స్ లో పేపర్ చింపలేదు. బట్ ఆ క్రియేటివిటీ, ఆ కోరియోగ్రఫీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ది జూనియర్ లోనే జరుగుతుంది. సూపర్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ మాస్టర్. మీరు ఇంకొకటి మాస్టర్ వర్షినికి స్కోర్ ఇవ్వాలి. పేపర్ చించితే సరిపోదు, స్కోర్. సో భూషణ్ వర్షినికి మీరు చేసుకోర్. శేఖర్ మాస్టర్ 9. సూపర్. సో మనం 3 ఫైనలిస్ట్ చూసేసాం అండ్ మిగిలింది ఓన్లీ 1 పర్సన్, దట్ ఇస్ రవి. ఎవరో
అదే ఎవరిని పంపించాలని ఆలోచిస్తున్నారు? రోహన, జతిన, నిహారికానా, భానులతికానా? ఫైనల్ డిసైడెడ్ ఏంటంటే తరుణ్ ని పంపిస్తాను అని. ఎందుకంటే నీ టీమ్ లో తరుణ్ ఒక్కడే మిగిలాడు కాబట్టి. అది తెలుసు కదా. ఓకే, సో ప్లీజ్ వెల్కమ్ తరుణ్ ఫ్రమ్ రవి's team. Say. కనీసం చెప్పులునైనా నీ తమ్ముడు నాకెవ్వ భైరవా. ఘోరా 400 ఏళ్ల కిందట J-Squad. Check this out. ఇక్కడొచ్చింది ఆ యువరానికి కాబోయే మొగుడే. నేనేదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి. Okay. Remix. భైరవా, నీ పేరులో ఉన్న దమ్ము నీ గుండెలో లేదని నాకు తెలుసురా. This is the remix. నా భైరవ, నేను ఒక సైనికుడిని మాత్రమే. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయబడకుండా ఆపు ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెప్తా. ఎన్ని చూపుని వీరుల్ని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. సైతాన్ కి ఫౌజే. చంపిగాని సావని వీరవంశం. 1 75 99 100 మందిని చంపిస్తావా? Get ready for the next battle. हाथ मिला मेरी जान. शेर खान. Can you feel it? House music. దక్కనిది ఎవరికి
ఈ చివరి క్షణంలో నిన్న accept చెప్పు. నా ఉనికి, నా ఊపిరి, నా గమ్యం, నా సర్వం నువ్వే మిత్ర. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, day man and duty. Hey, ripo mapokadu. Hey, putte malli radu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. Super, so let's hear it for Tarun, Jatin and Rohan. రవి, నువ్వు ఎవరిని పంపిస్తున్నా అన్నప్పుడు జతినా రోహన్ అన్నప్పుడు నాకు డౌట్ రావాలి కదా. సూపర్ రవి, సూపర్ సర్ప్రైజ్, ఐ లవ్ ఇట్. ఫెంటాస్టిక్ నాకు ఈ సర్ప్రైజ్ ముందే తెలుసు, కానీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇలా ఉంటదని అస్సలు అనుకోలేదు. జతిన్, తరుణ్ అండ్ రోహన్, యూ రా. So Sada, your favorite contestant, your hero and the king of DJ are here. So how do you like this? ఇంకా ఏం కావాలి చెప్పు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐఎమ్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ యాక్ట్. రోహన్ ని చూడడం, జతిన్ ని చూడడం. జతిన్ లాస్ట్ ఎపిసోడే ఎలిమినేషన్ అయింది, మళ్ళీ ఈ ఎపిసోడ్ నువ్వు వచ్చేది నిజంగా సర్ప్రైజ్ కంటే చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ క్యాట్ ఫర్ దిస్. Boys, can you please have you on the stage? సినిమా మీద సినిమా చూసినట్టుంది వాళ్ళ, అస్సలు నాకు అర్థం కావట్లేదు. వాట్ అన్ యాక్ట్, థ్రిల్లింగ్ గా ఉండేది. నేను నిజంగా రోహన్ వచ్చినప్పుడు ఐ వాజ్ స్మైలింగ్, చాలా హ్యాపీ అని. కానీ జతిన్ వచ్చినప్పుడు ద కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ హీ కేమ్ విత్, అంటే ఇంతవరకు నేను జతిన్ ని ఇలా చూడలేదు, అస్సలు చూడలేదు. ఇంకోటి ఆ స్పిరిట్ ఉంది కదా, అంటే ఎలిమినేట్ అయిన తర్వాత కూడా మన టీమ్ కి సపోర్ట్ చేయాలి, మన ఫెలో కంటెస్టెంట్ ని సపోర్ట్ చేయాలి. ఆ స్పిరిట్ కి రోహన్ అండ్ జతిన్, మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. So lucky to be here and be a part of this. Thank you guys. Thank you so much once again. Tarun, నువ్వు ఉన్నావు, వారియర్ లాగే ఉన్నావు, చాలా బాగా చేస్తావు. ఇలాంటి యాక్ట్స్ ఉంటే నువ్వు సూపర్ గా చేస్తావు. అన్ని లిఫ్ట్స్ అండ్ థ్రోస్ ఉన్నాయి, కానీ దాని తగ్గట్టు డాన్సింగ్ కూడా మామూలుగా లేదు అసలు. ఎక్కడికో పోయింది. ఎక్కడికో పోయింది. బ్రిలియంట్ గైజ్. యాక్చువల్లీ నేను అనుకున్నాను ఫినాలే అప్పుడు నేను చెప్పనని, కానీ ఇది చూసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు హోల్డ్ బ్యాక్. సో గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మొత్తం మోగిందే. ఐ థింక్ నా కోసం, ఈవెన్ ఆడియన్స్ కోసం ఆ జతిన్ వచ్చేది బిట్ మాత్రం ఇంకొకసారి ప్లీజ్. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయబడకుండా ఆపు ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని నీరుల్ని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలిన నువ్వు ఓడిగట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. సైతాన్ కి ఫౌజే. నాకు ఇంకా వర్డ్స్ లేవు అప్రిషియేట్ చేయడానికి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. మీకు ఎలా నచ్చింది? అంత నచ్చింది. మనస్ఫూర్తి చెప్తున్నా, ఆ లాస్ట్ వీక్ ఆ ఎపిసోడ్ అయిన కాడి నుంచి నిజంగా బాధ ఉంది. ఎందుకంటే మంచి టాలెంట్, నెంబర్ 1 టాలెంట్ జతిన్. హీ షుడ్ బి ఇన్ ఫైనల్. ఆ బ్యాక్ అది అవ్వటం వలన తను మిస్ అయ్యాడు. మీ అందరూ మిస్ అయ్యాం జతిన్ ని అనుకున్నా, కానీ తరుణ్ క్యాట్ వలన మళ్ళీ జతిన్ ని, రోహన్ ఇద్దరిని ఇక్కడ చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు కలిసి చేస్తుంటే గూస్ బంప్స్ అలా వచ్చింది.
మామూలు చేయాలి ఇద్దరు ఇక్కడ నుంచున్నప్పుడు తరుణ్ అని కూడా తరుణ్ మించి జతిన్ మించి తరుణ్ అబ్బా 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 క్యాట్ సినిమా 2.5 hours కూర్చొని చూడకుండా నువ్వు ఒక 5-10 minutes లో చూపించావు. రోహన్ రాగానే చూసి వావ్ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ డీజే కింగ్ వచ్చి వావ్ 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 కిల్ ద ఫ్లోర్. సూపర్. సో తరుణ్ మాస్టర్ మీకేనా నచ్చింది మన సర్ప్రైజ్ తో నిండిన డాన్స్? నేను ఎప్పుడు ఒక మ్యాటర్ చేస్తాను కదా, అది వచ్చి రోహన్ ను జతిన్ చేయాలి. జతిన్ అండ్ రోహన్ ప్లీజ్ కమ్ అండ్ టేక్. ఓకే వ్యూవర్స్, జతిన్, రోహన్, వర్షిని, తరుణ్ లాగా చాలా పిల్లలు ఇంకా ఉన్నారు. అంటే వాళ్ళ ఫోర్స్, వాళ్ళ పవర్ అంతా ఎక్స్ప్లాయిట్ చేయాలంటే ప్లీజ్ డూ కమ్. March 7th, 8th అన్నపూర్ణ స్టూడియో, ఇక్కడ ఆడిషన్ ఉంది. డెఫినెట్ గా రండి. మేక్ యువర్ చిల్డ్రన్ పర్ఫార్మ్. దుమ్ము దులుపాలి. సూపర్. తరుణ్, రోహన్, జతిన్, ఇటువంటి పర్ఫార్మెన్స్ ఎక్కడ జరుగుతుంది? సూపర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బట్ వన్ మోర్ థింగ్, శేఖర్ మాస్టర్ ఈ సూపర్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్. అండ్ సదా తరుణ్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్. సో ఇప్పటి వరకు ఎవ్వరికి 30 out of 30 రాలేదు. తరుణ్ మాస్టర్ గ్రాండ్ ఫినాలేలో అది. ప్లీజ్ తరుణ్ మాస్టర్ ప్లీజ్. ఓకే సూపర్. సో బాయ్స్ మీరు రెడీ? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి ప్రాక్టీస్ చేసేయండి. సో విల్ సీ యూ. థ్యాంక్ యూ, బై. సూపర్. సో మన గ్రాండ్ ఫినాలేలో రౌండ్ నంబర్ 1 అయిపోయింది. అండ్ ద క్లియర్ విన్నర్ ఇస్ తరుణ్ ఫ్రమ్ రవిస్ టీమ్. అందుకే టాస్క్. పాప రెడీయా? ఏంటి ఇంతకు ముందు ఏదో టాస్క్ అది ఇది అని నొల్లి పెట్టావు కదా. అన్నానా? ఆ. అనే ఉంటానులే. అంటే వర్షిని వచ్చినా నువ్వు ఓడిపోయావంటే టైం బ్యాడ్. నీ టైం ఎంత బ్యాడ్ అంటే ఎప్పుడు టాస్క్ ఇవ్వాలనుకున్నా పక్కన భూషణ్ ఉంటాడు. భూషణ్ కి నాకు ప్లీజ్ భూషణ్ ని తోడుగా తెచ్చుకోనా? నేను సెట్ చేస్తా కదా. కమ్ ఆన్ భూషణ్. రెడీ. సో అందరికి తెలుసు DJ2 స్టార్ట్ అవుతుందని. అండ్ ఆడిషన్స్ కూడా March 7th, 8th అని అందరికి తెలుసు. ఇప్పుడు ఆడిషన్ జరుగుతుంది. నేను DJ2 డైరెక్టర్. అలా చేస్తే ఛాన్స్ రాదు. డాన్స్ చేసి టాలెంట్ ఏంటో చూపించి ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే లాస్యా కొరియోగ్రాఫర్, భూషణ్ ఏమో పార్టిసిపెంట్ DJ2లో అనుకుందాం. ఇప్పుడు లాస్యా వచ్చి సార్ నాకు ఒక అవకాశం కావాలి, నేను ఒక గొప్ప డాన్సర్, మా ఊర్లో నన్ను అందరు రంబా అంటారు అని చెప్పి అలా చెప్పి నన్ను ఒప్పించి ఛాన్స్ కొట్టేయాలి DJ2లో. ఓకే. మీ పార్టిసిపెంట్ ఎవరు? భూషణ్. చెడ్ వేసుకున్న భూషణ్. అవ్వ. ఆల్రైట్. చేర్ తీసుకురా. సార్ ఆడిషన్స్ జరుగుతున్నాయంట కదా సార్. DJ2 సార్ నేను కొరియోగ్రాఫర్ని. నా డాన్స్ చూసి మా ఊర్లో అందరూ ఫిదా. కుర్రాళ్ళు అయితే నా డాన్స్ చూసి నా వెనకాలే ఉండేవాళ్ళు అనుకోండి. ఇలా ఊత నీకు జబర్దస్త్ లో కూడా ఛాన్స్ ఇయ్య నేను. ఇది DJ2 అంటే డాన్స్ కావాలి, కొంచెం సీరియస్నెస్ ఉండాలి. చూసావు కదా పిల్లలు DJ1 లో ఎలా చేశారు. అవును సార్. నేను కూడా ఒక పిల్లోడిని తీసుకొచ్చాను. డాన్స్ కత్తిలా చేస్తాడు సార్. అవునా? కత్తి. చిన్న పిల్లోడు సార్, జస్ట్ 7 years. చిన్న పిల్లోడు అంటే నీ వయసు ఎంత బాబు? 7. ఓహో, మా చెరిగాడిది 6, నీది 7. చెప్పారు కదా అది. ఓకే, ఏం లేదండి. ఇక్కడ కొరియోగ్రాఫర్ లాగా ఛాన్స్ రావాలంటే 4 డాన్స్ ఫామ్లు చూపెట్టాలి. 4? బెల్లీ డాన్స్, హిప్ హాప్, భరతనాట్యము, మాసు. ఇవన్నీ మా ఓడి చేసేస్తాడు. అన్ని నేర్పించాను. మీ ఓడి చేయడం కాదు పాప. హలో మాస్టర్, ఒక మూమెంట్ చూపించండి మాస్టర్. ఆ మూమెంట్ అది ఫస్ట్ స్టార్టింగ్. ఇది కూడా నాకు టైం లేదు, చాలా మంది వచ్చారు ఆడిషన్ కి. నాకు ఫస్ట్ బెల్లీ డాన్స్ కావాలి. ఓకే, మ్యూజిక్ పెట్టండి అమ్మా. రికార్డ్ కాదండి, టార్చ్ ఆన్ చేసాము, బెల్లీ డాన్స్ చేశారు. బెల్లీ ఏది అని బెల్లీ డాన్స్ అట. భూషణ్ దగ్గర పని చేసావా DJ1? వాడు కూడా ఇట్లా కోతేశాలు. భూషణ్ దగ్గర నేను నేర్చుకున్నాను, నా దగ్గర ఈ అబ్బాయి నేర్చుకున్నాడు అనిపిస్తుంది. ఆడబుద్ధులే వచ్చాయి. సరే, బెల్లీ డాన్స్ పక్కన పెడితే హిప్ హాప్. వెరీ ఇంపార్టెంట్ డాన్స్ ఫార్మ్ ఇస్ హిప్ హాప్. నేను చేస్తే ఒకటి, నా డాన్సర్ చేస్తే ఒకటి. ఫస్ట్ కొరియోగ్రాఫర్, దాని తర్వాత వెనకాల మీ స్టూడెంట్.
judo. Doing nothing is his motto. The terror in town, he is seen, oh, got it. He's really just too narrow to be someone like a hero. But you're gonna love him, you're a scene, oh, got it, yeah. రే అది హిప్ హాప్ రా, హిప్పు అప్పు కాదరా రే. అదే మేము అదే అనుకున్నాం. అది కూడా రాదు. మాస్ డాన్స్ వస్తుందా? మాస్ మాస్ అదైతే ఇర్రగా తీస్తాం. మస్ అండ్ ప్యాంట్ వేస్తే మస్. పాటలు కాదు, ఇక్కడ డాన్స్ కావాలి. అదే డాన్స్. డాన్స్ మాస్ పాటకు డాన్స్ చేయండి. చూడమ్మా నీ తిమ్మ తిరిగి బొమ్మడిపోది. ఎంజాయ్ చేయమా. సార్ సెలెక్టెడ్. ఇవన్నీ ఓకే కానీ పక్కన పెట్టి, కానీ మా తరుణ్ మాస్టర్ ఎంత గొప్ప డాన్సర్ తెలుసు కదా. తెలుసు. మన ఫోక్ గానీ మన క్లాసికల్ డాన్స్ ఎంత సపోర్ట్ చేస్తారు. అవునవును. అలాంటిది ఒక క్లాసికల్ బిట్ వేసుకో చూద్దాం. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా, కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు. సార్ మీకు నచ్చింది. నువ్వు కొరియోగ్రాఫర్, ఈ డబ్బా పాలు తాగేటోడు కొరియోగ్రాఫర్. మాస్టర్ నేర్పించారు ఇదంతా ఈవెన్ నేర్పించిందా? అంటే నా డ్రెస్ నలిగిపోతుంది డాన్స్ చేస్తే, సో అందుకని తను చేయమన్నాను నేను. అంటే నీకు డాన్స్ అసలు తెలీదు. మాస్టర్ బెంచ్ లో కూర్చొని కంపోజ్ చేస్తారు. బెంచ్ మీద కూర్చొని ఇలా అలానా? సమ్ టైం సోఫాలో కూర్చొని చేస్తారు, కానీ సమ్ టైం పడుకొని చేస్తారు, సమ్ టైం నిద్రలో చేస్తారు. అది నేను చేస్తాను. అరే నువ్వు ఏది చేసినా కానీ DJ 2 అయితే మీకు జాగలేదు. DJ 2 మాకు టాలెంట్ కావాలి. ప్లీజ్ సార్ అలా అనకండి సార్. ఇవి కాళ్ళు కాదు గడ్డం అనుకోండి ప్లీజ్ సార్. సరే అమ్మా, నువ్వు ఎవరు రవి టీమ్ లో ఉంటావా, లాస్ట్ ఇయర్ టీమ్ లో ఉంటావా? ఇంకి పింకి పాంకి చెప్పించి కొడతా. ఎవరి టీంలో ఉంటావు, లాస్ట్ ఇయర్ టీమా రవి టీమా? లేదు. దా ఏమండి, మీకు DJ 3 లో మళ్ళీ ఛాన్స్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ గారు మీరు DJ 2 నుంచి అక్కడ కదా, అయితే రండి. సో మన గ్రాండ్ ఫినాలే రౌండ్ 1 లోనే కాంపిటీషన్ ఎంత టఫ్ గా ఉందో చూశారు. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ రౌండ్ చూడాలంటే మీరు నెక్స్ట్ వీక్ వరకు ఆగాలి. అండ్ మన DJ టైటిల్ ఇవ్వబోతున్నారు ఒక గ్రాండ్ సెలబ్రిటీ. అది కూడా చూడాలంటే you'll have to wait till next week. Until then, take care. Bye bye. వాయిస్ కన్నా బాగా చేస్తుంది. सबको पटा ले सबको बचा दे, सबको पटा ले सबको बचा दे. సూపర్. ఇలాంటి పర్ఫెక్ట్ డాన్సర్ని చూడాలి. సూపర్ గా చేశావు.
చాలా బాగా నచ్చింది నాకు. Choreography, I loved it. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. వెరీ గుడ్, బ్యూటిఫుల్. 12 మంది పార్టిసిపెంట్స్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు 4 పార్టిసిపెంట్స్ మిగిలారు. ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్